దేవుళ్లకు నమస్సుమంజలండి. ఈ మధ్య నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్లో అఖండ 2 అనే ఒక మంచి హిందూ సాంప్రదాయమైన సినిమా, భారతీయ సినిమా వచ్చిందండి. ఈ సినిమా నేపథ్యంలో శివుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, మన దేవుళ్ళు, మన దేవతలు, మన గుళ్ళు, మన గోపురాలు ఎంత పవిత్రమైనవో చాలా చక్కగా తీర్చిదిద్ది ఈ సినిమాలో చూపించారండి. కాబట్టి చూడకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ సినిమా అందరూ చూడండి. మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. ఎందుకంటే తన తల్లి మాటకి తన కొడుకే, పెద్ద కొడుకే వచ్చి ముఖాగ్ని పెట్టాలంటే సాక్షాత్తు ఆ శివయ్యే కొడుకు రూపాన వచ్చి ముఖాగ్ని పెట్టి, అయ్యా నువ్వే వచ్చి నాకు సాక్షాత్తు శివుడివే నువ్వే వచ్చి ముఖాగ్ని పెట్టావంటే ఏం చేయమంటావు తల్లి? నీ పెద్ద కొడుకు ఎంతో మంది కష్టాలు తీరుస్తుంటే, నీ చిన్న కొడుకు గ్రామంలో ఉన్న సమస్యలు తీరుస్తుంటే, నన్ను నమ్ముకున్న వారు ఎవరైనా ఎక్కడైనా ఈశ్వరా అంటే నేను ఇక్కడికి రానా అంటూ ఆ ఈశ్వరుడే వచ్చి ముఖాగ్ని పెట్టి, అంత మంచి మెసేజ్ ఉన్న సినిమా మన భగవద్గీత కానివ్వండి, ఇతర దేశస్తులు చివరకు హిందువులను ఇబ్బంది పెట్టాలంటే ఆ దేవుళ్ళు గుళ్ళు ముయ్యాలన్నా సరే ఆ శివయ్య వచ్చి మనందరికీ కాపాడాడండి. అంత మంచి మెసేజ్ ఉన్న సినిమా. దయచేసి ఈ సినిమాను ఆదరించి మన సాంప్రదాయాల్లో మన రామాయణ, మహాభారత, భాగవత ఇతిహాసాలను కాపాడవలసిందిగా మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.